సొంత కుటుంబ సభ్యుల మీద, సొంత కుటుంబ సభ్యులు ఏంటండి, కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని కూడా ఇలా చేయడము అనేది ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారనుకోవాలి దీన్ని? ప్రజలు నమ్మరా? ఈ రకమైన ఆమె బయటకు వచ్చి ఇలా మాట్లాడిన తర్వాత ఇలా మాట్లాడితే ఆయన ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడండి? ఇంకా ఇలాంటి మాటలు జనానికి తెలిసిపోయింది కదా ఇప్పుడు ఆయన నైజం ఏంటో, ఆయన లోపల ఉన్న గోముఖ వ్యాఘ్రం అంటాం కదా, తెలిసిపోయింది కదా జనానికి. రేపు నుంచి మాట్లాడతాడా అలాంటి మాటలే? వెంకటకృష్ణ గారు సార్, అతని గుండె ఎంత రాయి అంటే అతని గుండె చూడండి. 6 ఏళ్ళు, సుమారు 5 ఏళ్ళు దాటింది వాళ్ళ బాబాయ్ చనిపోయి. అవును, 6 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. చనిపోయి మర్డర్ అయ్యాడు, గొడ్డల దెబ్బలు ఉన్నాయి, చాలా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఏం జరిగిందో, ఎలా చనిపోయారో ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. 5 ఏళ్ల నుంచి అతను కడప వెళ్తున్నాడు, ఆ ఇంటికి వెళ్తున్నాడు, అక్కడ చూస్తున్నాడు, అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ నేరం ఇంతవరకు రహస్యం బయటికి రాకుండా కాపాడగలిగాడు అతను. అది సాధ్యమైందండి? ఎవరికైనా మనిషి అనేవాడికి సాధ్యమైందండి? నాలంటూ నీలాంటి ఎక్కడో చోట కన్నీళ్ళు పెట్టుకొని చెప్పుకోవా? అవును. ఏందిరా సొంత బాబాయిని ఇలా చంపుకున్నాము, ఏంది గొడవ, నేను ఈ తప్పు చేశాను, ప్రార్థన చేసుకొని చెప్పమనండి. అవును. సొంత తండ్రి శవం పక్క నుండి కూడా అధికారం కోసం సంతకాలు సేకరించినది ఎక్కడ చూసాం అసలు మనం? అప్పుడు వరప్రసాద్ గారు అక్కడే ఉన్నారు. అప్పుడు మేమంతా ఉన్నాంలేండి, సాక్ష్యం ఆయన ప్రత్యక్ష సాక్షి. ఏమండి వెంకటకృష్ణ గారు, చెప్పండి. కర్నూలు మినిస్టర్ ఇన్ఛార్జ్ అండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కర్నూలు మినిస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అంటే అక్కడ స్పాట్ దగ్గరికి వెళ్ళి మేమంతా నడుచుకుంటా వెళ్ళి ఆ కొండలన్నీ ఎక్కి దాదాపు 10-15 కిలోమీటర్లు నడిచి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మేము వచ్చేసరికి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. మేము కూడా సంతకాలు పెట్టాం. కావాలని ఉంది కాదండి, అలాంటి పని చేయలేదంటాడే. ఒట్టి మాట, మేమంతా సంతకాలు పెట్టాం. క్లియర్ గా చెప్పండి అప్పుడు ఏం చేశాడు? రఘువీరారెడ్డి అందరూ అంటే నేను పోయేసరికే సంతకాలు జరుగుతూ ఉన్నాయి. నేను కర్నూలు నుంచి హెలికాప్టర్లో బాడీ వెళ్ళిపోయింది. నేను కర్నూలు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చేసరికి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పుడు మేము కూడా సంతకం పెట్టాం. అప్పుడు ఆ ఎమోషన్, అప్పుడున్న సిచ్యువేషన్ అంతా కూడా పబ్లిక్ ఎమోషన్ మేము కంట్రోల్ చేయాలి, ఆ జగన్ గారు అయితే బాగుంటుంది అనుకున్నాం. సరే, అదొక ఎపిసోడ్. నేనేది వాళ్ళ బాబాయ్ డెత్ ఆయన తెలుసు కదండి, ఎవరు చంపింది తెలుసు కదా అతనికి. ఈ రోజు మాత్రం చెప్పాడండి సిబిఐకి పిలిచి, సిబిఐని పిలిచి ఇప్పుడు అధికారం లేదు, లేకపోతే ఇప్పుడు ఏం లేదు, ఏమండి ఇది జరిగింది, మా ఇంట్లో జరిగింది అని చెప్పి ఒక సాక్ష్యం చెప్పాడు ఆయన సిబిఐకి. తెలియదంటారా ఆయనకి? అసలు సిబిఐ వద్దన్నాడు కదా, పెట్టుకుని అంత రాతి హృదయం అవుతుంది. సిబిఐ వద్దన్నాడు అసలు రాతి హృదయం అది. సిబిఐ గా ఇంకో శర్మిల చెప్తుంది కదా ఎవరు చనిపోయిందండి, ఆమె సునీత గారు చెప్తుంది కదా, అందరు ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నారు కదా, విజయమ్మ గారు చెప్తుంది కదా. నీకు తెలుసు కదా, నీ సొంత బాబాయ్ కదా, నువ్వు చెప్పాలి కదా. 5 ఏళ్ళు అయింది ఆ రహస్యాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. కానీ తన రాజ్యకాంక్ష కోసం, తన డబ్బు కోసం, తన ఆస్తి కోసం, తన రాజ్యం కోసం దాని అంత హత్యని, అంత రక్తాన్ని పంచుకొని పుట్టిన బాబాయ్ హత్యను గుండెల్లో దాచుకున్నాడు. కానీ ఇంత రాలే. నాలాంటి 2-3